ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవించినంత కాలము భవిష్యత్తును గురించి ఆలోచనలు, చింతలు ఉండక మానవు. ఈరోజు మనలను దేవుడు కాపాడుతున్నాడు. కావలసిన ఔషధాలు, ఆరోగ్యము, ఆయుష్కాలం పెంచి సమస్తము కృపలతో దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు. అయితే ఈనాటి ఆశీర్వాదం కొరకు తృప్తి చెంది మన దయగల పరలోకపు తండ్రిని మహిమపరచుట, ఘనపరచుట మానేసి మనము రేపు ఏ కీడు సంభవిస్తుందో, నా బిడ్డల చదువు ఏమవుతుందో, నా ఆరోగ్యం ఈరోజు పర్వాలేదు కానీ రేపు ఏ అనారోగ్య సమస్య ముంచుకొస్తుందో అని అనేకమైన అనుమానాలతో, భయాలతో, చింతలతో మనము జీవిస్తూ ఉంటాం. ఇది అక్షరాల సత్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మన పరలోకపు తండ్రి ఈరోజు మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, ఈరోజు కొరకు స్తుతించు, నన్ను ఘనపరచు, నీ మనస్సు నాపై ఆనుకొని ఉండనిము. రేపటి గురించి చింతించకు, ఎందుకనగా ఆ చింత నీవు ఏమీ చేయలేవు. కానీ చింతించడం మాని మహింపరచు, నన్ను ఘనపరచు దేవుడు సెలవిస్తున్నాడు. మరియు ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే, నీ మనసు ఆయనపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పూర్ణ శాంతి కలవానిగా దేవుడు నిన్ను చేస్తానని సెలవిస్తాడు. మన భవిష్యత్తు, మన రేపు అది దేవుని చేతిలో ఉన్నది. ఆయన మన భవిష్యత్తును ఎరిగి ఉన్న దేవుడు, తన చేతిలో నడిపించే దేవుడు. కాబట్టి ఏ విషయంలోనూ చింతపడకుండా ఈ రోజు కొరకు దేవుణ్ణి మహింపరిచి, ఘనపరిచి, సంతోషించి అనేక సాక్షులుగా మనం జీవించినప్పుడు దేవుడి కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇటు వాగ్దానము రండి కలిసి ప్రార్థించుకొని పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించడం సెలవిస్తున్నారయ్యా. ప్రభా, చింత లేని వారంగా మేము ఉండే కృప దయచేయమని వేడుకొచ్చినామయ్యా. రేపు ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో అనుమానాలతో, అపనమ్మకముతో ప్రభా, అనేకమైన తండ్రి చింతలతో ప్రభా అయ్యా, ఈ రోజున ప్రభా మేము తండ్రి ఆనందించలేక, ఈరోజు మీరు చేసిన కృపలను తండ్రి జ్ఞాపకం చేసుకోలేక ప్రభా కృంగిపోతున్నాం, క్షీణించిపోతున్నాం, మిమ్మల్ని మహింపరచలేని బ్రతుకుల్లో జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి దేవా. ప్రార్థనలోకి ప్రతి ఒక్కరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన బహుమానం అయ్యా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన కృప తండ్రి, ఈరోజు తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తున్నామయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యంకై, పోషణకై ప్రభా సమస్తం సమకూడి జరిగిన విధానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను పెంచిన విధానంకై మీకు ఎంతో వందనాలయ్యా. ప్రభా, రేపటి దినం గురించి ప్రభా అయ్యా ప్రభా ఆ దినమే చింతిస్తుందయ్యా. మాకు అవసరం లేదు, ఎందుకనగా మా రేపు మీ చేతిలో ఉంది ప్రభా. మేము సంతోషంగా, నెమ్మదిగా ప్రభా ఈ దినంకై సంతోషించి, ఆనందించి మేము మహిమపరిచి కృప దయచేయమని, విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త.